హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ బ్రాస్ ఐటమ్స్ చూపించాలనుకుంటున్నానండి. చాలా కలెక్షన్స్ ఉన్నాయి మా ఇంట్లో. అవి ఒక్కొక్కటి చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి, వేరే వాళ్ళతో షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా వీడియోస్ పూర్తిగా చూడండి, ఎందుకంటే వీడియోస్ చూసి లైక్ ఇస్తే మాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. వేరే వాళ్ళతో షేర్ చేశారనుకోండి, మా వీడియో అందరికీ చేరుతుంది. కమాన్, లెట్స్ స్టార్ట్ ది బ్లాగ్. ఇవాళ వీడియోలో ఇవన్నీ ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఇదేమో బ్రాస్ ఐటమ్ అండి. ఏనుగు చాలా హెవీగా ఉంటుంది. డిజైన్ చూసారా, చాలా బాగుంది, చక్కగా ఉంది. అచ్చుము మనకి సెరామిక్ లాగా అనిపిస్తుంది, సెరామిక్ కాదు. ఇది మొత్తము బ్రాస్ ఐటమే, బోల్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ ఐటము ఇది క్యామెల్ అండి, చూపించబోయే ఐటమ్. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది చాలా రోజు నుంచి తోమట్లేదు, ఎందుకంటే డెకరేటివ్ ఐటమ్ కదా, అలా పెట్టేశాము కాబట్టి బ్లాక్ అయిపోయింది. ఇదేమో జింక్ అండి. ఇది పేపర్తో చేశారు. పేపరు, వుడ్ అన్నీ కలిపి చేస్తారు కదా, దాంతో చేసిన అన్నమాట. సూపర్గా ఉంది కదా, ఎంత చక్కగా ఉందో. హార్న్స్ అన్నీ, కొమ్ములు. ఇది పంజాబ్ నుంచి తెచ్చారనుకుంటా. చాలా బాగుందండి. అచ్చు పేపరు, వుడ్ మిక్స్ చేసి చేస్తారు కదా, అలా మిక్స్ చేసి చేశారన్నమాట. ఫెవికాల్ మొత్తం వేసి అచ్చు బ్రాస్ ఐటమ్ లాగా అనిపిస్తుంది, కానీ బ్రాస్ కాదు. ఇది ఒక రకమైన. నెక్స్ట్ చూపించబోయే ఐటము చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. అది కాశ్మీర్లో యూజ్ చేస్తారంట, ఎందుకంటే కాశ్మీర్లో చాలా కూల్గా ఉంటుంది కదా. దీంట్లో టీ డికాషన్ పోసుకొని దాంట్లో కలిపేసి కింద బొగ్గులతో హీట్ చేస్తారన్నమాట. నీ బుల్లెట్ బండి ఎక్కి వస్తావా, డుగుడుగు డుగుడుగు మరి. చూడండి, డుగుడుగు మరి వెళ్తావా. దీనికి వీల్స్ ఇచ్చారండి, అచ్చు బుల్లెట్ బండి లాగే వెళ్తుంది అన్నమాట. వీల్స్ కూడా సూపర్గా ఉన్నాయి, స్మూత్గా రన్ అవుతుంది. ఇంకా ఫోర్త్ ఐటమ్ అండి. ఇది ఆల్రెడీ చూపించాను కదా. చూడండి, ఇలా ఉంటుంది అన్నమాట. ఓపెన్ చేస్తే మధ్యలో ఏమో సర్కిల్ ఉంది కదా, దాంట్లో బొగ్గులు వేస్తారు. వేడి బొగ్గులు వేసి సైడ్ అంతా చాయ్ పోస్తారండి. చాయ్ పోసి అలా హీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది అక్కడ, కాబట్టి ఇలా పెట్టుకొని తాగుతూ ఉంటారన్నమాట చాయ్. చూడండి, డిజైన్ కూడా చాలా చక్కగా చెక్కారండి, ఎంత బాగుందో డిజైను. సైడ్ కాలకుండా ఉండటానికి హ్యాండిల్ కూడా ఇచ్చారండి. ఒక సైడ్ ఏమో హ్యాండిల్, ఒక సైడ్ ఏమో పోసేదానికి టీ పోసుకొని చక్కగా తాగుతారన్నమాట. కాశ్మీర్లో ఇలాగే తాగుతూ ఉంటారు, ఎందుకంటే మాటి హీట్ చేసుకోవాలంటే కష్టం కదండి, కాబట్టి ఇలా హీట్ చేసుకొని ఒకేసారి బొగ్గలు వేసుకొని హీట్ చేస్తారన్నమాట. చూడండి, హాట్గా ఉంటుంది అన్నమాట. టీ అన్న కాఫీ అన్న. చూడండి, డిజైన్ చాలా బాగుంది కదా, యూనిక్గా అనిపిస్తుంది ఇలాంటి డిజైన్స్. ఇది కాపర్ మెటీరియల్ అండి, బాగా తోమితే బాగా వస్తుంది. చాలా ఇయర్స్ నుంచి అలా పడేసి ఉన్నాము డెకరేటివ్ ఐటమ్గా, కాబట్టి క్లీన్ చేయట్లేదు. క్లీన్ చేస్తే మాత్రం సూపర్గా వస్తుందండి. మీకు ఒక ఐడియా వచ్చిందనమాట, అంటే ఎలా చేస్తారు, దీంట్లో ఎలా పోస్తారని చెప్పేసి చక్కగా తెలిసింది కదా మీకు. ఇది కాశ్మీర్ నుంచి, శ్రీనగర్ నుంచి తెచ్చాడండి మా అన్న. ఇదేమో ఫ్యాన్ ఉంటుంది కదా, పెడస్ట్రల్ ఫ్యాన్ ఉంటుంది కదా, దానికి అలా చేసిందన్నమాట మమ్మీ. ఇలా డెకరేషను ప్రతి బొమ్మకి డెకరేషన్ చేసి స్వెటర్ వేసి పెడుతుంది. చూడండి, పెడస్ట్రల్ ఫ్యాన్ ఉంది. పెడస్ట్రల్ ఫ్యాన్కి మామూలుగా క్లాత్తోనే చేసింది, చుట్టూరు మొత్తం డెకరేషన్ చేసి మధ్యలో బర్డ్ లాగా పెట్టింది అన్నమాట. అన్ని ఫ్లవర్స్ చేసిందండి. ఈ పెట్టేమో మొత్తం పేపర్తో చేసిందండి. పేపరు, క్లాత్ మిక్స్ చేసి చేసిందన్నమాట. ఇలా చక్కగా చేస్తూ ఉంటుంది మమ్మీ. ఇదేమో ఫుల్ పేపర్ అండి, మన క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలా కట్ చేసి అలా డిజైన్ లాగా చేసిందన్నమాట. ఎవరైనా ఐడియా కావాలంటే దీంట్లో తీసుకోవచ్చు. చాలా చక్కగా మా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. మమ్మీ చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ప్యారెట్స్ ఉండాలి, అమ్మ తయారు చేసింది. ఇదేమో రైనోసెరస్ అండి. చూడండి ఎంత బరువు ఉంటుందో, చాలా కేజీస్ ఉంటుంది. ఇది కూడా మా అన్న అక్కడి నుంచి తెచ్చాడు. చాలా బరువు ఉందండి. ఇది చాలా బరువు ఉందండి, అప్రాక్సిమేట్లీ 20 kgs ఉంటుంది అనమాట. చాలా బరువు. ఇది చూసారా ఎంత చక్కగా హారిజాంటల్గా పెట్టేసి మమ్మీ ఇలా చేస్తూ ఉంటుంది అన్నమాట.
ఇదేమో చూడండి కార్డ్బోర్డ్తో చేసి చుట్టూరు పేపర్లు అలా కట్ చేసి డెకరేషన్ లాగా చేసిందన్నమాట. మరి ఇటు సైడ్ హ్యాంగింగ్స్ ఏమో ఊల్తో చేసింది. అన్నీ మొత్తం పేపర్ కట్టింగ్స్తోనే చేస్తుందండి మమ్మీ. ఇది క్రాఫ్ట్స్ అన్నమాట. చాలామంది క్రాఫ్ట్స్ పెడుతూ ఉంటారు కదా యూట్యూబ్లో. ఇలా నేను కూడా పెడతాం అనుకుంటున్నాను క్రాఫ్ట్స్. కాకపోతే మమ్మీ ఐటమ్స్ అన్నీ పెడతాను. చాలా చక్కగా చేస్తుందండి. అంతే అండి ఈ బ్లాగ్ ఇంట్రెస్ట్ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి హోమ్ డిలైట్ ఛానల్. సైనింగ్ ఆఫ్ రేఖా. బాయ్.